అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అమణికి వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఆనందమ్మో కమ్మని ప్రేమానిదమ్మో అమణికి వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టొల్లా మట్టి చిప్పవు గాలిదోల్లా గాండ్రగొడ్డాలి అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా మట్టి అడుగులతోని కట్టుకుంది పచ్చని చీర ఆదిలాబాదు కట్టుకుంది బొట్టు నడుకున్నట్టు కట్టుకుంది కట్టుకుంది ఏం పద్ధతి అయ్యారు ఆఫీసులో మీరు కూడా తీసుకుపోయి అక్కడ నేరి లేకపోతే ఇక్కడ దీక్ష తీసుకోండి. అనేక రోజులుగా ధైర్యంతో పట్టుదలతో ఈ మొండి ప్రభుత్వాన్ని మెడలు వంచాలని ఒక దృఢ సంకల్పంతో మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి వేయాలి, నువ్వు వేసిన దగా డిఎస్సి కాదు అని చెప్పి అనేక మంది విద్యార్థులు ఆ అక్క చెల్ల తమ్ముళ్ళందరూ కలిసి ఈరోజు డిఎస్సి ముట్టడి చేయడానికి వచ్చారు. ఉదయం ఇంటికా నుంచి బయలుదేరి బస్సులలో బయలుదేరి అనేకమైన ఒడిదొడుకులు ఎదుర్కొని ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లలో మెట్రో అన్నవాకు ఇక్కడ జరిగింది మీరు రండి అని చెప్పేసి నిన్ననే మొన్ననే ఇక్కడ టీజీపీఎస్సీ ముట్టడి చేసిన పెద్ద ఎత్తున అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కూడా చేరడం లేదు. ఏమడిగిందంటే ఇక్కడ చంద్రబాబు పర్యటన ఉన్నది కాబట్టి 24 గంటల టైం ఇవ్వండి, మేము చర్చించి డిసిషన్ తీసుకుంటాం వీటన్నిటిపైన అని చెప్పారు. మరి డిమాండ్స్ ఏమున్నాయి దాంట్లో ఆనాడు కూడా పెట్టాం 1:100 గ్రూప్ 1 తీయాలి, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలి, మెగా ఐటీలను కూడా నియమించాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టి మనం ఆందోళన చేసాం.
ప్రభుత్వం మేము దీనికి సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి అక్కడక్కడ వెయిటింగ్ న్యూస్లలో ఇంకో దాంట్లో వాళ్ళ చెంచగాలను గిన్నెగాలతో అందరితో కలిసి న్యూస్ లీక్ చేపించింది. మనం కూడా అందరం అనుకున్నాం నిజమే కావచ్చు, ప్రభుత్వం మన మాట వింటది కావచ్చు అని చెప్పి మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్నంత ఈజీగా లేదు. ఏదైనా విషయం పైన చర్చించాలంటే దానిపైన నిపుణులు ఐఏఎస్ కానీ కమిటీ సభ్యులు కానీ ప్రొఫెసర్తో కానీ వాళ్ళు చర్చించాలి. కానీ ఎవరిని పెట్టి చర్చ చేసిరు? అధికార పార్టీ ప్రతినిధులతో. వాళ్ళు ఎవరైనా కనీసం పీజీ అయిపోయిన వాడు టెట్టు క్వాలిఫై డిఎస్ వాళ్ళు టెట్టు క్వాలిఫై ఉండదంటే ఎవరన్నా ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ వాళ్ళరా వాళ్ళని పెట్టుకొని చర్చిస్తాను. అదే విధంగా ఈ పోలీస్ ఫోర్స్ ఉపయోగించి రేవంత్ రెడ్డి సర్కార్ అనేక మంది విద్యార్థి నిరుద్యోగులను ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులను వీళ్ళు రేపు పంతులు అయిపోయి కేవలం పాఠాలు మాత్రమే చెప్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠాలు కూడా చెప్తారని చెప్పేసి మేము తీసుకొచ్చినాక ఇడికొచ్చినాక ఒక అబ్బాయి ఎస్ఐ గారు మీరు ఉంటారా మొత్తం అంటే ఉంటామని వెళ్ళిపోయినాక మేము ఏంటి చూస్తున్నాం మాకు ఏదో ఒకటి కావాలంటే లైట్ బంద్ చేసి ఏడుస్తున్నప్పుడు ఆడపిల్ల సార్ ఆడపిల్ల థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికి. ఎల్లప్పుడు ఇలాగే సపోర్ట్ గా ఉండాలన్నా మా నిరుద్యోగుల తరఫున మీరు ఎట్లయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా వేయించి మా నిరుద్యోగుల ఆవేదనను అర్థమయ్యేలా సీఎం గారికి చెప్పండి. డిఎస్సి 3 months వాయిదా విషయాల మీరు మీ పార్టీ తరపు నుంచి ఒక స్టాండ్ తీసుకొని అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మీరు ఇమీడియట్ గా రేపే దీనిపైన ఏదో ఒక చర్చ జరిగేలా మీ ఎంపీ అభ్యర్థులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు అందరూ ఈ అంశం మీద ఖచ్చితంగా సీఎం పైన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అవసరమైతే మన కేంద్ర మినిస్టర్ గారి యొక్క సహకారం కూడా తీసుకోండి. మహిళా అభ్యర్థి సురేష్